కేసెస్ బ్యాక్ టు బ్యాక్ జరిగాయి అన్నమాట. రేప్ అటెంప్ట్స్ పైన మనం చూస్తున్నాం లాస్ట్ 1 month నుంచి రెండు తెలుగు స్టేట్స్ కంప్లీట్లీ ఎక్కువ అయిపోయింది. అయితే సంఘర్షణ తీయకముందు కూడా మీరు సంఘర్షణ పడ్డారా? సో మీరు ఏ ఎలిమెంట్ ప్రేక్షకుని రాబడుతుంది అని హాయ్ గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ అప్రీతం. సో నేను ఇంకొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటి అని అంటే మహీంద్రా పిక్చర్స్ ప్రొడక్షన్ నంబర్ 1 నుండి మనకు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తెచ్చిచ్చినారు. సో చిన్న అండ్ రషీదా భాను గారి లీడ్ పెట్టుకొని తీసిన సినిమా సంఘర్షణ. ఈ మూవీ టీమ్ తోటి మనం ఇప్పుడు మూవీ ఎలా ఉండబోతుంది, సంఘర్షణ అనే మూవీ మన ప్రేక్షకులను ఎలా అలరించబోతుంది అని మనం డైరెక్టర్ గారితోనూ మరియు హీరో గారితో మనం మాట్లాడి తెలుసుకుందాము. ముందుగా మీకు పరిచయం చేస్తున్నాను. డైరెక్టర్ గారు చిన్న వెంకటేష్ గారు, నమస్తే అండి. హీరో గారు చైతన్య గారు, హాయ్ అండి. సో నైస్ టు మీట్ యూ అండి. సో మరి సంఘర్షణ అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, అంటే ఆల్రెడీ మనకు సంఘర్షణ తోటి ఒక మూవీ వచ్చింది, పాత సినిమా ఉన్నాయి కదా, మళ్ళీ అదే మూవీ పేరుతోటి మీరు ఎలా అంటే ఆల్రెడీ పెట్టి ఉంటది కదా, అంటే మీరు అదే ఆ పేరు కాకుండా వేరే ఏమి తీసుకోలేదు, మళ్ళీ సేమ్ ఎందుకు పర్టికులర్ రీజన్ ఏమైనా ఉండాలి? సంఘర్షణ అంటే ఒక తెలియని ప్రతి ఒక్క మనిషి చేసేది. సో నా దాంట్లో కూడా అలా ఒక థింగ్, సో దాన్ని బేస్ చేసుకొని అయితే సంఘర్షణ తీయకముందు కూడా మీరు సంఘర్షణ పడ్డారా? సంఘర్షణ ఎంత పడ్డారు? చాలా ఉండేదండి. ఒక మూవీ తీయాలంటే సినిమాకి తక్కువ మీ గురించి చెప్పండి. మీకు ఇదేనో మూవీ, ఇది బేసికలీ హీరోగా సెకండ్ మూవీ. ఓకే. సో ఎలా అనిపించింది మరి? మీకు ఆల్రెడీ డైరెక్టర్ గారు తెలుసు అంటున్నారు. డైరెక్టర్ గారికి ఇది మొదటి మూవీ, మరి మీరు ఆల్రెడీ చేసారు కాబట్టి అంటే ఏం నమ్మి మీరు ఆ కథను ఒప్పుకున్నారు? కథను నమ్మి అయితే మీరు అంటే ముందుగా అప్రోచ్ అయ్యారా డైరెక్టర్ గారిని, డైరెక్టర్ గారే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? నేను ఇద్దరం తెలియకుండా, అంటే ఈ స్టోరీకి అవసరమైన క్యారెక్టర్ కావాలి, సో ముందు నుంచి నాకు అన్న తెలుసు. అండ్ ఫస్ట్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షార్టే, ఆ షార్ట్ చూసిన తర్వాత వచ్చి చెప్పాడు, నేను సినిమా తీస్తే ఆ సినిమా నువ్వు హీరోగా చేస్తాను. 1 year తర్వాత కాల్ చేసి చెప్పినట్టు హీరోగా సినిమాలో పెట్టుకున్నాను. అంటే మీ కథను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకి ఈ మూవీ స్టార్ట్ చేసి 1 year తర్వాత సార్ అన్నారు? అంటే ర్యాండమ్గా స్టోరీస్ రాసుకున్నాను. ప్రొడ్యూసర్ గారికి పద్ధతి ఓకే అన్నారు. ఓకే అంత ప్రాసెస్ అయినాక నాకు స్టోరీ మొత్తం ఫినిష్ చేసుకోవడానికి ఒక 2 months. ఇప్పుడు ఇది ఎన్ని మంత్స్ లో షూట్ అయిందండి? 1.5 months లో 1.5 months లో మొత్తం ప్రీ-ప్రొడక్షన్ ప్రొడక్షన్ మొత్తం క్లోజ్ చేస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో హీరోయిన్ గా అమ్మాయి రషిద. స్వాతి గారు ఫ్రెండ్ కానీ. సో అంటే ఇది మరి తెలుగులో తమిళ్లో కూడా వస్తుంది అని అంటే అప్పుడు అదే ప్లాన్ చేస్తుంది. తెలుగులో ఓటీటీ మ్యాథ్స్ నాకు తమిళ్లో వస్తుంది. అంటే స్ట్రేట్ అవే పిక్చర్ అదే ఉంది మా థాట్, అదే చేసాం కూడా. కొన్ని రీజన్స్ వల్ల ప్రస్తుతానికి తెలుగులోనే థియేటర్ రిలీజ్ అవుతుంది, తమిళ్లో ఓటీటీ పరంగా వస్తుంది. ప్రీవియస్ గా మీకు తెలిసినా కూడా ఆయన డైరెక్షన్ లో మీరు పనిచేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. సింగిల్ వర్డ్ ఎలా అనిపించింది అంటే బాగా అనిపించింది చెప్పండి. కాదు, స్ట్రిక్ట్ డైరెక్టరా లేకపోతే ఫ్రెండ్లీ డైరెక్టరా, ఎలా ఉండాలి మీకు? డైరెక్టర్ ఎవరు ఫ్రెండ్లీగా ఉంటారు,
సెట్కి వెళ్ళిన తర్వాత అందరికీ వాళ్ళ వర్క్ పైన ఉంటారు కాబట్టి బయట ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా వర్క్ దగ్గరికి వచ్చేసరికి ప్రతి డైరెక్టర్ కూడా స్ట్రిక్ట్గా అవుతారు. అది తెలియకుండానే జరుగుతుంది. హీరోయిన్ గురించి చెప్పాలంటే ఆమె తమిళ అమ్మాయి కదా, మరి తెలుగులో ఏమైనా ప్రాబ్లం అయినా లాంగ్వేజ్ బాగానే సపోర్ట్ అంటే మా టీంలో కొంతమంది తమిళ మాట్లాడే అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్స్ తీసుకున్నాం కూడా కొంచెం వర్క్ ఫ్రీగా తను చెప్పింది. ఇప్పుడు ప్రేక్షకులు థియేటర్కి రావాలంటేనే కొంచెం చాలా కష్టం అయిపోయింది. ఇట్లాగూ కొన్ని రోజుల తర్వాత ఓటీటీ వచ్చేస్తుంది అనే దాని మీద ఉంది కదా. మరి ఇప్పుడు మీరు రిలీజ్ థియేటర్స్ లో చేస్తున్నారు, సో మీరు ఏ ఎలిమెంట్ ప్రేక్షకుని రాబడుతుంది అని అనుకుంటున్నారు? దీంట్లో ఉన్నది ఏ ఎలిమెంట్? ఆన్సర్ ఏం లేదండి. బేసికల్ ఏంటంటే జనాలు ఆడియన్స్ సినిమా బాగుంటే చూస్తున్నారు, సినిమా యావరేజ్ అయితే ఓటీటీలో చూస్తున్నారు, సినిమా బాగా సూపర్ హిట్ అయితేనే థియేటర్స్ లో చూస్తున్నారు. సో డెఫినెట్లీ ఒక మంచి కంటెంట్ కోసం వెతుకుతున్నారు వాళ్ళు కూడా. ఇన్కేస్ అది సూపర్ హిట్ టాప్ రావాలి, మనకి 1 వీక్ నడిచాలి సినిమాని. 1 వీక్ నడిచిన తర్వాత స్లోగా మౌత్ టాక్ నడుస్తుంది, ఎందుకంటే చిన్న సినిమాకి ఎక్కువ పబ్లిసిటీ జరగదు. సో డెఫినెట్లీ లాస్ట్ 1 మంత్ నుంచి మనం కంప్లీట్ గా నిన్న కూడా 2 కేసెస్ బ్యాక్ టు బ్యాక్ జరిగాయి అన్నమాట. రేప్ అటెంప్ట్స్ పైన మనం చూస్తున్నాం. లాస్ట్ 1 మంత్ నుంచి తెలుగు స్టేట్స్ 2 తెలుగు స్టేట్స్ కంప్లీట్లీ ఎక్కువ అయిపోయాయి. అండ్ మా సబ్జెక్ట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో సొసైటీకి ఒక గుడ్ మెసేజ్ ద్వారా ప్రజెంట్ జరుగుతున్న ఒక ప్రాబ్లం, ఒక అమ్మాయికి ఎలా అయితే జరిగితే ప్రాబ్లమ్ని ఆ విక్టిమ్ ఎలా ఫేస్ చేస్తారు అంటే ఒక ప్రాబ్లం జరగదు, అందరి లైఫ్ లో ప్రాబ్లం వస్తుంది, విక్టిమ్స్ ఉంటారు. దెన్ వన్స్ ఆ విక్టిమ్ యొక్క లైఫ్ తర్వాత ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు, సొసైటీని ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ సొసైటీ కూడా నేర్చుకోవడానికి ఉంటుంది. ఒక విక్టిమ్ని మనం ఎలా చూడాలి అనేది సొసైటీ కూడా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సో డెఫినెట్లీ ఆ పాయింట్స్ అని మా సినిమాలో ఉన్నాయి. సో దట్ ఈ సొసైటీకి యూజ్ అవుతుంది, మనకి అందరికీ కూడా కొంచెం మెసేజ్ ఓరియంటెడ్. అంటే లేదండి, బట్ ఎక్కడన్నా మాకు తెలియకుండానే రియల్ గా జరుగుండొచ్చు, ఎక్కడన్నా మాకు తెలియదు. జరిగితే మాకు సంబంధం, ఎండు పెట్టుకుని రాసింది జరిగితే మాకు సంబంధం లేదు చెప్పు. అంటే ఇప్పుడు మా సార్ చెప్పినట్టు మరి ఇలా ఆడవాళ్ళ గురించి రేపు చెప్పింది కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్ కూడా జరిగినాయి కదా, రీసెంట్ గానే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి మరి లాస్ట్ 1 మంత్ నుంచి జరుగుతూనే ఉన్నాయి. సో కరెక్ట్ టైంకి మేము జనాలకు ఒక సొసైటీ పైన అంటే పిల్లలకు అవ్వచ్చు ప్రతి ఒక్కరికి ఈ సినిమా అయితే ఖచ్చితంగా చూస్తే నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ కి కానీ వాళ్ళ పెద్ద అయినప్పుడు కూడా ఒక అమ్మాయిని ఎలా ట్రీట్ చేయాలి, విక్టిమ్స్ ఎలా ఉండాలి అనే మెసేజ్ సినిమా రన్ చేస్తుంది. సో ఆ పాయింట్ అయితే థియేటర్ జనాలు వస్తే ఒక ఫస్ట్ హాఫ్ వరకు మీకు ఒక సస్పెన్స్ ఉంటుంది, ఏం జరుగుతుంది నెక్స్ట్ అనే ఒక థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ వరకు. దెన్ సెకండ్ హాఫ్ మీకు మొత్తం ఎమోషనల్ పైన ఉంటుంది, కంప్లీట్లీ మీకు ఒక ఎమోషనల్ టచ్ అయితే సెకండ్ హాఫ్ అంతా నడుస్తుంది. సో దీనిపైన మీరు కంప్లీట్లీ సినిమా అయితే ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. మరి అన్ని రకాలుగా ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయదు కదా. ఇప్పుడు కొందరికి ఒక జానర్ ఇష్టం, కొందరికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అలా ఉంటాయి కదా. సో ఎందుకంటే ఇది డే టు డే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లైఫ్ లో, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని మనం తీసాం కాబట్టి డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వడం కోసం వాళ్ళ లైఫ్ అంటే ఇప్పుడు విక్టిమ్స్ ఉంటారు, వాళ్ళ లైఫ్ లో ఫ్రెండ్స్ ఉంటారు, ఆ ఫ్రెండ్స్ లో కామెడీ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది కదా డెఫినెట్లీ. సో దానిపైన మనం సినిమా మొత్తం ఒక మిడిల్ క్లాస్ బ్యాక్డ్రాప్ పైన సినిమా తీయడం జరిగింది. సో ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ సినిమా కనెక్ట్ అవుతారు, ప్రతి ఒక్క ఆడియన్స్ ఈ సినిమాకి కనెక్ట్ అవుతారని మేము అనుకుంటున్నాం. చూడాలి. హ్యాపీ. ప్రొడ్యూసర్ గారు గురించి చెప్పండి. ప్రొడ్యూసర్ గారు మంచి ప్రొడ్యూసర్ అండి, అంతే. డైరెక్టర్ గారు మంచి డైరెక్టర్, మంచి డైరెక్టర్ అంతే. హీరోయిన్ గారు మంచి హీరోయిన్ అంతే. ఒక అంటే ప్రొడ్యూసర్ గారు మీరు మీకు ఎప్పటికీ సపోర్టింగ్ గా ఉన్నారా? నాకు సినిమా స్టార్ట్ అవ్వ 2 years నుంచే స్టడీ చేసే టైం నుంచే నాకు ఆయన తెలుసు. ఆయన ఇలా చేద్దాం అని ఆయన మైండ్లో ఉంది, నేను ఇలా చెప్పాను ఒకసారి కలుద్దాం అని. వచ్చిన టైంలో కంటిన్యూ చేస్తాను, ఓకే బాగుంది డెవలప్ చేస్తాను. ఆ టైంలో వెళ్ళి ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ సీక్వెన్స్ పంపించాను, ఓకే బాగుంది ప్రొసీడ్ చేయాలి. తర్వాత ప్రాసెస్ జరుగుతుంది, ఈ గ్యాప్లో సెకండ్ హాఫ్ రాసించాను, ఓకే అయిపోయింది. తర్వాత కాస్టింగ్ చేసేటప్పుడు మీరు అంటే ఎట్లాంటి అంటే సార్ ముందే తెలుసు అని మీరు కమిట్ అయ్యాను అని పెట్టుకున్నారా, లేకపోతే ఆ క్యారెక్టర్ కి సూట్ అవుతారు అని పెట్టుకున్నారా? తప్పదు అని పెట్టుకున్నారా?
ఒకటి ఆర్టిస్ట్ అన్నారు ఏదైనా నేను ఒక మనం ఉన్న ఫీల్డ్లో ఆర్టిస్ట్ అన్నారు ప్రతి ఒక్క క్యారెక్టర్కి సరిపోయే విధంగా చేసుకోవాలి. లైక్ దేవుడు గారు ఫస్ట్ హీరో చేసుకోవాలి. సో అలాగా కంటిన్యూ చేసుకుంటాను. సో ఇతన్ని తీసుకెళ్ళి నేను విధంగా పెడతాను. అది డిఫరెంట్ అండ్ కంటెంట్. సో ఆ కంటెంట్ బాగుంటుంది. ఈ విధంగా చూడు ఒకసారి రిక్వెస్ట్ చేసుకున్నాం ఓకే మెసేజ్ అలా. సో అలాగే ఈ క్యారెక్టర్కి నా చేతు హీరోగా బాగుంటుంది అని తీసుకొచ్చాను. కొత్త సెట్ మాట్లాడి ఓకే హీరోయిన్ వాళ్ళని ఎలా అదో తర్వాత 150 ప్రపంచాలు ఫైనల్గా తను తమిళని తెలిసింది అమ్మాయిని ఏడీ ద్వారా సో మీరు మీ రోల్ ఎలా ఉండదు గుడ్ పర్ఫార్మెన్స్. ప్రీవియస్ సినిమా చూడండి బాగా అంటే డైరెక్టర్కి కమిట్మెంట్తో వర్క్ చేస్తాను. నేనేం నమ్మట్లేదు, నేను వింటున్నా అంతే. నా గురించి నువ్వు చెప్పేది నేను ఎప్పుడు వినలే కదా. మరి పక్క నుంచి పాజిటివ్ ఒక నెగటివ్ చెప్పండి హీరో గురించి. నెగిటివ్ చాలా చెప్తారు, పాజిటివ్ నెగిటివ్ చాలా చెప్తారు. ఇప్పుడు వచ్చిన ఛాన్స్ వచ్చింది మరి. నెగిటివ్ అంటే రొమాన్స్ సీన్ వచ్చింది చేయడు. పాజిటివ్ అంటే ఎనీ టైం డైరెక్టర్కి అది వచ్చే వాళ్ళు చేస్తారు. ఎంత కమిట్మెంట్ అంటే రియల్గా కొట్టినా కూడా పర్లేదు కొట్టించాడు. తీసుకున్నాడు. యాక్చువల్లీ రివెంజ్ సినిమా వచ్చి రివెంజ్ స్టోరీ అని చెప్పాడు, బట్ నా మీద కూడా రివెంజ్ తీసుకున్నాడు. అది అనుకోకుండా డమ్మీ లాంటి కానీ దమ్మి లాంటివి కానీ కాదు. లాంటి డమ్మి లాంటిది అని అన్నాడు కానీ అది డమ్మి కాదు. ఏదో సినిమాలో చెప్తారు కదా ఇది కుర్చీ లాంటిది కానీ కుర్చీ కాదని, అట్లా డమ్మి లాంటిది కానీ డమ్మి కాదు. చేయాలంటే ఫస్ట్ పెట్టి పైన ఇలా చేశారంటే స్ట్రాంగ్ పీవీసీ 3mm ఉంటాయి కదా, అవి పెట్టేసరికి ప్రెజర్ పడిపోతుంది తగిలేస్తుంది. సో అది తర్వాత తర్వాత ఏం తెలియదు, సెట్ షూట్ జరిగేటప్పుడే తెలిసింది. ఇంకా ఉంది అది నాకు అదే ఫీల్ కావాలి అని చెప్పి కంటిన్యూ చేశారు అన్నమాట. అవునా? 3 ఎగిరిపోయింది. వాటర్ వచ్చినాయా? మొత్తం బాడీతో షూటింగ్ వచ్చింది. అన్నతో తీసుకోవడానికి ఎంత కష్టపడో తెలియదు కానీ అతని దగ్గర పనిచేయడం నేను చాలా కష్టపడి. మీరు ఆ సీన్ బాగా ఎవ్వరు ఎంజాయ్ చేయలేదు, అందరూ బాధపడతారు నేను కొట్టించుకుంటే. ఈయన మాత్రం ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఒక హీరోని కట్టేసి కానిస్టేబుల్స్ కొడుతుంటే ఎవరైనా ఎంజాయ్ చేస్తారా? నేను ఏం చెప్తున్నాడు, ఆ సీన్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారా అంటున్నాడు. కామెడీ అంటే అక్కడ ఒక సీన్ అదండి మ్యాటర్. అర్థమైంది అనుకుంటా. సినిమా చూడండి, సినిమా చూసినప్పుడు అక్కడ ఒక సీక్వెన్స్ జరిగింది. తప్పదబ్బలు నేను ఇచ్చే రియాక్షన్ బాగుంది అని ఆలోచన గారు చెప్తారు. ఎక్స్ప్రెస్ గారితో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ మీరు అర్థం చేయాలి. ఆ కొట్టించడంలో కూడా నేను కామెడీ చేయాలి. నిజంగా తగిలింది కదా పాపం. కమిట్మెంట్ అండి, హీరో కమిట్మెంట్ ఆ రేంజ్ లో ఉన్నది చెప్తున్నాను. అదే మీరు చెప్పండి ఇప్పుడు డైరెక్టర్ గారు మీకు వచ్చింది ఛాన్స్. ఏం లేదండి, ఆల్రెడీ ఈ గ్యాప్ లోనే చెప్పేసాను ఆయన గురించి. ఆయనకి అతను నా దగ్గర నేను ఆయన దగ్గర పని చేసేటప్పుడు ఎంత కష్టపడ్డానో అతను నా దగ్గర పని చేయించుకోవడానికి అంత కష్టపడలేదని నాకు ఇది. మీరంతా 100% కంటే 200% ఇచ్చినట్టు కదా. అదే మీరంటే యాక్టర్ దొరకడం సార్ అనిపిస్తుంది అంతే కదా. కానీ ఆ రోజు అలాంటి దొరికేసింది, ఏం చేయలేదు. దొరకకపోయి ఉంటే వేరే ఉండేది. హీరోయిన్ గురించి చెప్పండి. ఇట్లాంటి ఉందండి ఏమనంటే మంచి డైరెక్టర్ అండి, వాళ్ళ గురించి ఒక 2 మాటలు చెప్పండి. మేము కూడా చూడకపోతే అందరం మంచిగా అనుకుంటాం. సెట్ లో ఎలా ఉండాలి, మీతో చాలా బాగా చేసింది. పర్ఫార్మెన్స్ అంతా బాగుంది అంతే. అదే 2 మాటలు అంటే చాలా బాగా చేశారు.
మీ క్యారెక్టర్ ఏంటి? నాదొక మిడిల్ క్లాస్ బాయ్, మిడిల్ క్లాస్ బాయ్ ఎవరైతే రెస్పాన్సిబిలిటీగా సొసైటీలో మిడిల్ క్లాస్ బాయ్లో బతుకుతున్నాడో అతని లైఫ్ డిపెండ్ చేసుకుని సేమ్ అలానే ఉంటుంది అప్పుడు. సో ఎవ్రీ అబ్బాయి కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అంటే ఇట్లా ఈ హైట్ పర్సనాలిటీ చూసి మీరు సెలెక్ట్ చేస్తున్నారా? అంటే ఎలా? ఆ విధంగా ఆలోచిస్తే అతను ఏదైనా యాక్షన్ సినిమా మరి అంటే అదే నేను చూడగానే అనుకున్నాను, చూస్తే మామూలుగా వస్తే పోస్టర్లో అంత హైట్ అనిపించలేదు కానీ డైరెక్టర్ వచ్చేసరికి ఇంత హైట్ ఉన్నాడు. టవర్ స్టార్ అంట. మీరు ఏమైనా వీడియో అనౌన్స్ చేస్తారా? మీ గురించి చెప్పండి సార్. అంటే మీరు ఎన్ని ఇయర్స్ గా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ అయిపోయింది? నరసింహానంద గారు చేశాడు, నరసింహానంద గారు ఇప్పుడు జీటీ ఒకటి చేశాను. అంతకుముందు మూవీ చేశాను కానీ మధ్యలో అదే బట్టి 2 years. మరి ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ నే ఎందుకు తీసుకొని వచ్చారు మీరు? చిన్న సినిమాలు మీరు కమర్షియల్ టీచర్ కదండి. ఐటమ్ సాంగ్ కూడా వల్గారిటీ లేకుండా బాగా తీసారు, బాగుంది. ఐటమ్ సాంగ్ అంటే ఎక్స్పోజ్ చేసుకోవాలి అలాంటి. అది ఆ సాంగ్ కూడా ఫ్రంట్ కి అలా ఉన్నారు. హీరోయిన్ ఐటమ్ సాంగ్ తీసారు ప్లాన్ చేస్తారు. ఇప్పుడు మనకి మూవీ ఆగస్ట్ 9th తెలుగు స్టేట్స్ రెండింటిలో. సో మీరు అనుకున్నారు, మీరు కథ రాసినప్పుడు అనుకున్నట్టు ఎలా తీద్దాం అనుకున్నారో అలానే తీయగలిగిందా, లేకపోతే ఏమన్నా కాంప్రమైజ్ అయిందా? అంటే ప్రొడ్యూసర్ సైడ్ నుంచి అలా ఉంటాయి కదా ఇబ్బందులు, ఆన్సెట్ లో డెవలప్మెంట్స్ ఉంటాయి, అప్పుడు మన ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని స్టోరీలో అయితే మేము ఇటువంటి చేంజెస్ చేయలేదు. బట్ యాజ్ ఎ విజన్ గా అతని విజన్ ఒకటి ఉంటుంది. డెఫినెట్లీ సెట్ పోయిన తర్వాత లాట్ ఆఫ్ క్రూ క్రౌడ్ ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసేటప్పుడు కొన్ని మనం కూడా కొన్ని చూసుకుంటాం. అదే అవుట్కమ్ అయితే మీరు అనుకున్నట్టయితే వచ్చిందా? మీరు అనుకున్నది ఏదైతే తీద్దాం అనుకోని మీకు ఒక విజన్ ఉంటుంది కదా సార్ చెప్పారు, ఆ విజన్ మీరు ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారా? 2 hours పడుతున్నారా? నేను అవుతాను డైలీ 2 hours పడుతున్నాను. 2 hours షూటింగ్ పొద్దున స్టార్ట్ అయితే అలా 4 days 5 days అలా కొనుక్కుంటే మళ్ళీ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్తో మా నార్మల్ డేస్ షూట్ చేస్తాను. మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్తో కూర్చొని మాట్లాడుతున్నట్టు 2 days నేను మళ్ళీ రూమ్కి వెళ్ళి మా హౌస్లో అంటే హోమ్ టౌన్ కాబట్టి హౌస్కి వెళ్ళి మళ్ళీ అక్కడికి వెళ్ళి మాట్లాడి 4 డైరెక్టర్ నేను వెళ్ళిపోయి కొనుక్కొని మళ్ళీ 4:30-5 లేచి మళ్ళీ రెడీ అయ్యి సెట్కి ఫస్ట్ నేను అతనే ఉంటాం. లేదా అలా వస్తాను 2 hours లో 1 hour తిట్టుకొని ఎందుకు ఇలా చేస్తాం ఎందుకు ఇలా చేస్తాం తిట్టుకొని 1 hour పడుకొని లేదు తిట్టుకోవడం అనేది అక్కడ సెట్లోనే ఎక్కువ చేయాలి. సో మీరు ఓవరాల్ 1.5 month లో మీకు మెమరబుల్ అంటే ఏం చెప్తారు? మీరు చెప్పకండి, అన్ని సీక్రెట్ షార్ట్ గా చెప్తాను, డైరెక్టర్ గారిని చెప్పనివ్వండి. చెప్పండి సార్. స్టోరీ ఎలాబొరేట్ చేసినట్టు కొంచెం ఎలాబొరేట్. స్టోరీ నేను స్టోరీ కూడా నేను లొకేషన్స్ దగ్గర అవునా? ఎక్కడ తీసి కదా? మా చీరాలు చీరాల. ఓకే. బట్ చీరాల క్రౌడ్ మాత్రం బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే ఊరు వాళ్ళని కూడా మీరు చీరాల యూజ్ చేసుకోలేదు, వాళ్ళే మేము షూట్ చేస్తుంటే మేము చేస్తుంటే వచ్చి సపోర్ట్ చేస్తాం, మంచి సపోర్ట్ చేస్తాం. మొత్తం చీరాల రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా చీరాలలో ఉన్న అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు సినిమా. ఊరిని చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. చెప్పాలి కదా మరి నువ్వు. అదే కదా మీరు బాగా చెప్తున్నారు. పోలీస్ వాళ్ళు కూడా మాకు తక్కువ బాగా డైలీ వచ్చి డిపార్ట్మెంట్ బాగా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు కూడా ఏ ప్రాబ్లం రాకుండా ఒక ఇన్సిడెంట్ లో వాళ్ళే కాపాడు. అంటే చిన్న షార్ట్ నీకు బాగా నచ్చలేదండి, నచ్చలేకపోతే సముద్రంలోకి వెళ్ళిపోతున్నాడు పాపం. అప్పుడు వచ్చేవారు తెలియదు. ఉంటాయి షూట్ చేసేటప్పుడు ఉంటాయి. అని చీరాలని అయితే మేము ఇప్పటివరకు ఎవరు చూపించని రీతిలో చూపించాం, చాలా మంచిగా చూపించడానికి ట్రై చేస్తాం మోస్ట్లీ. సో చీరాలో ఉండే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. థియేటర్ పేరు అన్ని థియేటర్ థియేటర్ ఏదో ఒకటి తీసుకుంటున్నాం, అది తర్వాత
మీరు ఈ సినిమా వైపు ఎందుకు వచ్చారు? అంటే మామూలుగా మీకు చిన్నప్పటి నుంచే అదొక హఠాత్ లేదు లేదు, సొసైటీకి ఎలా చేయాలి మేలు అని ఆలోచించాను. సీరియస్ చెప్తున్నావు, సొసైటీని ఎలా బాగు చేయాలని ఆలోచించాను. డాక్టర్ అయిపోయి యాక్టర్ అయినా అన్నట్టు మీరేమన్నారు? డాక్టర్ యాక్చువల్గా పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాను. బట్ తర్వాత ఏం చెప్పారంటే పోలీస్ ఆఫీసర్ గెటప్ కి సూట్ అవుతావు కానీ దానికి చాలా చదువుకోవాలని చెప్పారు. సో గెటప్ ఇది సూట్ అవుతుంది కదా అని చెప్పి దీంట్లోకి వచ్చేసి గెటప్ వేసుకోవచ్చు కదా ఇక్కడ కూడా పోలీస్ లాగా చేసి ఒరిజినల్ గా 365 డేస్ పని చేయొచ్చు కదా అది. సో గెటప్ వేసుకొని అట్లయితే ఇదైతే ఒకటే మూవీకి ఉంటది. సినిమా అయితే నేను మళ్ళీ థియేటర్ లో డ్రెస్ అయితే ఎప్పటికి ఉంటది కదా, ఉంటది ఆ పోస్ట్ అది వేరే ఉంటది. సమాజానికి అలా సేవ చేద్దాం అనుకున్నా, కానీ ఇలా సేవ చేసి నా అంటే ఇంకొకరి జాబ్ నేను తీసుకోవడం కంటే వాళ్ళు ఎవరైనా అవసరం ఉన్న జాబ్ తీసుకుంటే త్యాగం చేశాడు. ఇప్పుడు నేను వెళ్తే నాకు వచ్చేసి జాబ్, నా బదిలీ ఇంకెవరైనా తీసుకుంటే అని నేను సరే మనం సినిమాలు చేసి అందరిని ఇట్లా ప్రోత్సహిద్దాం, చేయండి సొసైటీకి అని చేద్దామని మా ఇంట్లో ఒప్పుకోలేదు ఫస్ట్. తర్వాత కూర్చోబెట్టి చెప్పాను, అంటే ఇది నేను నా కోసం చేయట్లేదు సొసైటీ కోసం చేద్దాం నిజమన్నా. మా ఇంట్లో వాళ్ళు కూడా సరే ఇది సొసైటీకి యూజ్ అవుతుంది కదా అని ఒప్పుకున్నారు. ఇటువైపు ఒక స్టెప్ వేసినట్టు దాంట్లో మీ ఇంట్రెస్ట్ కూడా లేకపోతే మీరు ఎందుకు ఇస్తారు? మరి అట్లా దీన్ని ఎంచుకున్నారా మీరు సినీ ఫీల్డ్? లేదండి, యాక్చువల్గా చెప్పాలంటే నేను జాబ్ చేసుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ సినిమాకి తెలిసిన డైరెక్టర్ కొంచెం ఇంతకుముందు కాలేజ్లో ఉన్నప్పుడు పరిచయం. సో దాని ద్వారా ఫస్ట్ సినిమా ఛాన్స్ వచ్చింది. అండ్ దెన్ కంటిన్యూస్గా అక్కడి నుంచి ట్రావెల్ అవుతున్నాను. ఇంకా జాబ్ చేశాను, కొన్ని రోజులు జాబ్ చేస్తూ మన షూటింగ్ లో కూడా జాబ్ చేస్తూనే షూటింగ్ చేసాం. అన్నట్టు పక్కన కూర్చొని నేను జాబ్ చేసుకున్నాను. సో నేను అటు పక్కన జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు వర్కింగ్ ఇప్పుడు ఆపేసానండి, కంటిన్యూస్గా ప్రాజెక్ట్ షూట్ చేస్తున్నాను, కుదరట్లేదు. సో అందుకోసమని ప్రెజెంట్ మన సినిమా షూటింగ్, ఈ సినిమా షూటింగ్ వరకు లాస్ట్ నేను జాబ్ చేసుకుంటూనే సెట్ లో కూడా మానిటర్ పెట్టుకుని. సో 6 o'clock మనం ప్యాకప్ అయిపోతుంది తెలిసిందే కదా. సో ఈవినింగ్ 6 o'clock నేను యూఎస్కి పని చేస్తున్నాను. సో నాకు అక్కడ ఉన్న యూఎస్ మేనేజర్ 6 o'clock వాళ్ళకి మార్నింగ్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ అదే టైంకి నాకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈయనేమో 6 o'clock హడావిడిలో ఉంటారు, డైలాగ్ పేపర్లు ఇచ్చేది డైలాగ్ చెప్పాలి, ఇటు పక్క నాకు మీటింగ్ జరుగుతుంటుంది, అక్కడ మాట్లాడాలి ఇక్కడ మాట్లాడాలి, అది చేయాలి అని చేసేకి కొంచెం ఇబ్బంది అయ్యింది. బట్ ఎనీవే మీరు చెప్పినట్టు ప్యాషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనకి. సో దానికోసం ఇవన్నీ హ్యాపీగా ఫేస్ చేసుకుంటూ చేస్తాం. సో అలా కంటిన్యూ చేస్తాం. సంతోషం, ఇలా చెప్పారు, బాగుంది. ఫైనల్లీ ఒక మంచి ఆన్సర్ మీ దగ్గర నుంచి వచ్చింది. రాబట్టుకున్నాను నన్ను నేను అనుకోవాలి. అప్పటి నుంచి సింపుల్ గా చెప్పి తప్పించుకున్నారు. మీరు చెప్పండి, మీరు ఎలా వచ్చింది? నేను అదే హైదరాబాద్ బస్ ఎక్కి వచ్చి చెప్పండి, నేను ఆన్సర్ చెప్తాను. ఏం మాట్లాడాలి అసలు, మీరు మాట్లాడాలి. అది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఉండేది సినిమాలు బాగా ఇష్టం. సినిమాలకు వెళ్తా అంటే 2 Emmys అనుకున్నాను, వాటి మిస్ అయిపోయింది. మిస్ అయినా చెప్పకూడదు, అదే మాకు కావాలి కదా. అదే మిస్ అయినా చెప్పకూడదు. సో ఇంకా సో August 9th డోంట్ మిస్ టు వాచ్. చెప్పండి మూవీ పేరు. ఒక నిమిషం ఉండు, మర్చిపోయారు పేరు. సామాజిక వర్గం మన దగ్గర అయిపోయారు. ఇంకా లాస్ట్ ఫ్యామిలీతో అదే సినిమా ఇందాక నుంచి చెప్తున్నారు, ఫ్యామిలీ సినిమా సామాజిక వర్గం లాస్ట్ చూసి అక్కడ నుంచి అట్లనే ఉండిపోయారు. సంఘర్షణ అని చెప్పి నాకు కూడా పోయింది. ఇప్పుడు లాస్ట్ కి సామాజిక వర్గం వస్తుంది. సంఘర్షణ సినిమా అనేది August 9th అవుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ ఇది ఓన్లీ అంటే ఒక జానర్ కే కాదు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్ని ఉంటాయి, రొమాన్స్ ఉంటాయి కదా. సామాజిక వర్గం గురించి చెప్తున్నానండి, సంఘర్షణ కాదు. రొమాన్స్ అసలే సరిగా చేయలేకపోయింది అని కూడా డైరెక్టర్ గారు చెప్పిండ్రు. చైతన్య గారి గురించి ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో సంఘర్షణ సినిమాని డోంట్ మిస్ టు వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ August 9th. కరెక్ట్ చెప్పినా? ఇది ఒకటి కరెక్ట్ చెప్పారు. సో August 9th ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. ఒక 2 మాటలు ఇప్పుడు ఫైనల్ గా మా ఆడియన్స్ కోసం థియేటర్ కి ఎందుకు రావాలో చెప్పి క్లోజ్ చేశారు. చెప్పండి. ఎందుకు రావాలి అంటే ప్రతి ఒక్కరు చూడాల్సి వస్తుంది. అదే చెప్పారు కదా సార్, ప్రస్తుతానికి జరుగుతున్న మన సొసైటీలో ఒక అమ్మాయి పడుతున్న స్ట్రగుల్స్. నా సినిమా ఒక అమ్మాయి ఎప్పుడు ఇండిపెండెంట్గా
తనకు తాను ఎవరి మీద డిపెండ్ అవుతుందా. సో తను కూడా చేసే ఇన్సిడెంట్స్ని వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతుంది చూస్తే ఎలా ఉంటుంది తీసుకుంటాం. అక్కడికి వచ్చినాక మీరు ఖచ్చితంగా సినిమాని ఎంజాయ్ చేస్తారు. అంటే ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేస్తున్నాను. అని చెప్పింది ఎగ్జాక్ట్లీ రైట్. కాపీ పేస్ట్ కాపీ పేస్ట్ చేసే జాబ్ కాపీ పేస్ట్. సో అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది, అందరినీ సస్పెన్స్ కావాలనుకున్న వాళ్ళకి ఆ సస్పెన్స్ బిగబట్టుకొని చూడడానికి కూడా, అలాగే ఒక మెసేజ్ లాంటిది కూడా పాస్ చేస్తున్నారు ఈ మూవీ ద్వారా. సొసైటీకి ఒక మెసేజ్ పాస్ చేస్తున్నారు. ఆడపిల్లలకే కాదు మొత్తం ఫ్యామిలీ కూడా వెళ్ళి చూడాల్సిన సినిమా. సో ఈ టీంని మీరు బ్లెస్ చేయండి, మూవీని వాచ్ చేయండి, థియేటర్స్లోకి వెళ్ళే మరీ చూడండి. ఓటీటీలో వస్తుంది కదా అని చెప్పేసి థియేటర్లో వెళ్ళకుండా ఉండకండి, థియేటర్లో చూడండి, ఈ టీంని బ్లెస్ చేయండి. డోంట్ మిస్ టు వాచ్ అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను. డోంట్ మిస్ టు వాచ్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ ఆన్ August 9th. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ యువర్ వాల్యుబుల్ టైం. సో ఫైనల్ ఆడియన్స్ కి చెప్పేది ఏంటంటే, మీరు ఇంటర్వ్యూని ఎట్లయితే ఎంజాయ్ చేస్తారో సేమ్ అలానే మీరు సినిమా కూడా ఎంజాయ్ చేస్తారు. సో August 9th థియేటర్స్ ఓపెన్ అయిపోయారు.